హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం, అలాగే శబదం, అంటే ఆయన రెండు పాటల కింద తీస్తున్నారు. సో ఆ రెండు మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే అది దేనికోసం? వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం అంటారా? ఓకే. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని ఆ మూవీలో ఉండొచ్చు, ఎందుకంటే ట్రైలర్లో ఆ కట్సే ఉన్నాయి. సో జనం అందరూ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని వెయిట్ చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అంటే ఒక వర్గానికి చెందిన వారందరూ కూడా వాళ్ళు ఒక దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే కొడుకు కోసం తల్లి, అన్న కోసం చెల్లి, దీని గురించి ఎదురు చూస్తున్నారు. అంటే ఆ టైటిల్ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. తల్లి అంటే విజయమ్మ గారు, అన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లేమో షర్మిల గారు. అంటే ఇంతకు ముందు ఎలక్షన్స్ అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు కష్టపడ్డారు. ముఖ్యంగా తల్లి కానీ చెల్లి కానీ జగన్ గారికి బాగా సపోర్ట్ చేసి చేదోడు వాదోడుగా నిలబడ్డారు, సీఎం అయ్యే వరకు వచ్చారు. మరి ఈసారి ఎలా ఉండబోతుందంట? ఇది చాలా మీరు అన్నట్టు మీరే కాదండి, రాష్ట్రం కాదు, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. ఇది వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఉండే ఒక ప్రామాణికాలు ఎలా ఉన్నాయి అనేది తేల్చుకునే సమయం ఇది. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అంటే రక్త సంబంధికంగా ఉంటాయా, లేకపోతే వీటన్నిటికీ అతీతంగా ఉంటాయా, రక్త సంబంధానికి అతీతంగా ఉంటాయా అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన వివాదం కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టమైన వివాదాలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. రాజకీయంగా ఉన్నాయి, ఆర్థికంగా వచ్చిన వివాదాలు దాన్ని రాజకీయంలోకి వెళ్ళి అటు కొడుకు తల్లికి ఉన్నాయి, చెల్లికి అన్న కూడా ఉంది. అదే అంటున్నా, వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఆర్థిక వివాదాలే ఈ రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతూ అది ఆఖరికి తెలంగాణ భూభాగాన్ని మొత్తం కూడా ఒక చుట్టు తిప్పింది, కాంగ్రెస్లో ఒక చుట్టు తిప్పింది ఈ అక్కడ రాజకీయ ప్రభావం వల్ల. ఇది నిజంగా వీళ్ళు ఒక నిర్ణయానికి అంటూ వస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఆ నిర్ణయానికి కట్టుబడి కష్టమైన నష్టమైన రక్త సంబంధమైన చూడకుండా వాళ్ళ నిర్ణయానుసారం వెళ్తారా, లేదు ఈ రక్త సంబంధాలకి లొంగి రాజీపడి మళ్ళీ ఆ అవమానాలని మింగేసి గత విషయాలు మర్చిపోయి మళ్ళీ ఏకమయ్యి మీరు అన్నట్టు 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అదే పాత్ర వహిస్తారా? ఇప్పుడు అన్న కోసం చెల్లి, కొడుకు కోసం తల్లి, ఇప్పుడు వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. వాళ్ళు విపరీతమైన షర్మిల గారు అయితే 3500 కిలోమీటర్ల పైన దాదాపు రికార్డు గిన్నీస్ బుక్లోకి ఎక్కారు పాదయాత్ర ద్వారా మహిళగా. ఇప్పుడు ఆయన కోసం చేసిన, ఆమె చీఫ్ మినిస్టర్ అవ్వాలని చేయలేదు, కానీ ఆమెకి అక్కడి నుంచి వచ్చిన ప్రతిఫలం ఏ విధంగా కూడా ఆమెకి ఏమీ లాభం జరగలేదు, గుర్తింపు రాలేదు, అవమానం పాలైంది. దానికి తోడు ఆస్తులకు సంబంధించిన పంపకాల్లో కూడా చాలా అన్యాయం జరిగిందనేది వాళ్ళ అంతర్గత వర్గాల్లో ఉన్న విషయం. విజయం గారు కూడా బయటకు కూడా చెప్పేస్తున్నారు, అది మమ్మల్ని పొసకనివ్వటం లేదు, చొరబడినివ్వటం లేదు ఈ అంశం మాట్లాడటానికని. అనేక సార్లు తను తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినా కూడా పలకరింపు కూడా ఉండలేదని కూడా ఆమె వాపోయారు. యాక్చువల్గా మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కుటుంబ పెద్ద ఆమె, మరి ఆ గౌరవం ఇవ్వాలి, ఆమెకు తగిన ఆస్తిపాస్తులు కూడా ఇవ్వాలి. ఇది ఆమె ఎవరికైనా ఇచ్చుకొని ఉండే, కానీ ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి భార్యగా గతంలో ఆమెకు అంత విలువ ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రికి కూడా తల్లి. ఇప్పుడు షర్మిల ఆడపిల్ల కాబట్టి సహజంగా తల్లి మీద కొంత ఆశ ఉంటుంది, తల్లి ఏదైనా పెడుతుందని. ఆడపిల్ల ఎవరైనా ఏ కుటుంబాల్లో అయినా ఇప్పుడు ఆమెకు పెట్టుకోవాలన్నా కూడా మరి ఆస్తులన్నీనేమో వాళ్ళ చేతుల్లో లేవని అంటున్నారు, విజయం గారి చేతిలో. కాబట్టి మరి ఈ ఎలక్షన్లో కొంతమంది ఏమంటున్నారంటే, షర్మిల గారిని కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు విలీనం చేసుకుంటామని వెళ్ళింది కదా ఢిల్లీ, వెళ్ళినప్పుడు దానికి కూడా బ్రేక్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారనే ఇప్పుడు బయటకు వస్తుంది. అది ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజుల్లో ఈమె కనుక కాంగ్రెస్తో చేరితే ఆమెకు బలం పెరుగుతుంది కదా, జాతీయ పార్టీ బలం. దాన్ని పెట్టుకుని కనుక ఆమె అక్కడికి వచ్చి కనుక తన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే
తను మొత్తం చెల్లి చెప్పేది అబద్ధం చెప్పదు కదండి. అంతకుముందు ఏ వ్యక్తినైతే ముఖ్యమంత్రిని చేయమందో ఆ వ్యక్తిలో ఉన్న లొసుగులు లేకపోతే ఆయనలో ఉన్న చెడు గురించి చెబితే సహజంగా ప్రజలు దించేస్తారు కూడా. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న బలం అంతా కూడా కాంగ్రెస్ ఓటర్లే. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ ఓటర్లు. ఈయన కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈయనకి వ్యక్తిగతమైన అభిమానులు ఎవరున్నారు? జగన్ గారికి వాలంటీర్స్ ఉన్నారు సార్. వాలంటీర్స్ ఇప్పుడు కొత్తగా పెట్టాడు. ఒక 2 లక్షల మంది, 2.5 లక్షల పని. మీరు అన్నట్టు 2.5 లక్షలు వేసుకుందాం. 2.5 లక్షలతో అవ్వదు కదా. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళ అబ్బాయే కాబట్టి అని వాళ్ళు వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో, అంతర్ధానం అయిపోయింది పార్టీ రాష్ట్ర విభజన తర్వాత. ఆ కోపంతో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఇప్పుడు కనుక షర్మిల గారు కనుక కాంగ్రెస్తో కలుపుకుని కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చి రేపు వైజాగ్లో కూడా ఓ బహిరంగ సభ పెడతారని అంటున్నారు రఘువీరారెడ్డి వీళ్ళంతా. అంటే అసలు ఏంటి కాంగ్రెస్ బలం ఎంత ఉంది? ఇప్పుడు షర్మిల్ని ఒక గెస్ట్గా పిలుచుకొచ్చి బహిరంగ సభలు పెడితే ప్రజాకర్షణ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకి ఇప్పుడు టీడీపీ మీద కన్నా కూడా వైఎస్ఆర్సీపీ మీద కక్ష ఎక్కువ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీయే వాళ్ళ పార్టీని మొత్తం దెబ్బతీసింది అనేది చేసింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలంటే కనీసం కొంత ఓట్లు చీల్చుకునైనా సరే టీడీపీ ప్రాంతీయ పార్టీ వచ్చినా పర్వాలేదు కానీ ఇతను రాకూడదు అనేది వాళ్ళకి మండుతుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు విజయం గారు ఎలాంటి పాత్ర తీసుకుంటారు మరి? ఇప్పుడు మొన్న ఆమెని గౌరవ అధ్యక్షురాలుగా కూడా తీసేశారు. అది కొంత అవమానకరమైన విషయం. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. విజయం గారు అనే ఆయన ఒక్కడికే తల్లి కాదు. ఆమె ఒక ముఖ్యమంత్రి భార్యగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అంటే తండ్రే కదండి. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఆమె తల్లిగా అంతమంది కూడా గౌరవించారు ఆమెని. ఆమె గురించి ఎవరు కూడా చెడ్డ మాట మాట్లాడలేరు. ఇప్పటికీ మాట్లాడరు, ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన భార్యగా వచ్చి ఎక్కడా కూడా అహంభావంగా ప్రవర్తించిన పరిస్థితే లేదు. తర్వాత ఎప్పుడు కూడా ఆమె వినయపూర్వకంగానే ఉంటారు, వినమ్రంగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఆమెకు ఏదైనా ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా కొడుకు మీద కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలే. ఏదైనా బంధువులతో చెప్పుకుని బాధపడ్డారే తప్ప కొడుకు గురించి కూడా చేయలే. ఆ రోజు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆమె వేదిక దిగి వెళ్ళిపోయారు ఆ పదవీ చిత్రాలను చేసినప్పుడు. కాబట్టి ఆమెకంటూ ఒక వెయిట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇద్దరిని కలిపి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారా, లేదు విజయం గారు మరి కొడుకు వ్యతిరేకంగా వచ్చి మాట్లాడతారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చనే. ఎందుకంటే ఎంతైనా కొడుకు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలందరూ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఆమె మాట్లాడితే ఒక సొంత తల్లి వచ్చి కొడుకు ఇలాంటి పని చేశాడు అంటే మనుషులు ఎవరైనా వాళ్ళ మనసులు బాధపడతాయి. తర్వాత ఆడ మనిషి పెద్ద ఆమె విజయమ్మ గారు అంటే ఒక గౌరవం ఆల్రెడీ స్టేట్లో ఉంది, 2 స్టేట్లలో కూడా. ఇంకా కొంత ఇక్కడ తగ్గింది తెలంగాణలో. మొన్న మధ్య ఆమె ఈ హోమ్ గార్డులతోనూ పోలీసులతోనూ తగాదా పెట్టుకుని వాళ్ళని తొయ్యటం కొట్టడం ఈ చేయటం వలన కొంత ఇమేజ్ తగ్గింది తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా అట్లాంటి సీన్ రాలా. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కనుక వచ్చి మాట్లాడితే మాత్రం ప్రభావం చాలా తీవ్రంగా మాత్రం ఉంటుంది, తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది. ఎంత ఓట్ షేర్ చీల్చినా కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జగన్ ప్రభుత్వం మనలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉందంటే అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు అభ్యర్థుల్ని మారుస్తున్నారంటే, సీనియర్ శాసనసభ్యుల్ని మంత్రులను కూడా మారుస్తున్నారంటే వాళ్ళ ఎంత అస్థిరమైన అభద్రతా భావంతో ఉన్నారో తెలిసిపోతుంది. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో మీకు సానుభూతి కోల్పోయారు, పార్టీ పట్ల ప్రజలకి ఇది లేదు, అందులోనూ మీరు చివరి కాలంలో ఆయన్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. ఎవరు కూడా ప్రతిపక్ష నాయకుడిని అట్లా అరెస్ట్ చేసి గతంలో మళ్ళీ అధికారంలోకి రాలేకపోయారు అని చెప్పేసి వ్యూహం చెప్పమంటే కూడా నేనేమి వ్యూహం చెప్పే దశ లేదు. 2 ప్రభుత్వాలకు కూడా చెప్పాడంట, తెలంగాణ ప్రభుత్వానికి కూడా. మీరు కూడా నేనేం వ్యూహం చెప్పలేను, మీది కూడా మీరు అనవసరపు విషయాల్లో దూర్చి చంద్రబాబు నాయుడు మీద అనవసరపు వ్యాఖ్యలు చేశారు, అది కూడా మీకు కొంత నష్టం మొదలైంది అక్కడి నుంచేనండి. తర్వాత కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా చెప్పాడంట. అంటే ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణలో ఆయనకి ఇక్కడ మహా అయితే ఎంత % ఓట్లు ఉంటాయండి? ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా తక్కువే ఉంటారు కదా. మంచి ప్రశ్న అండి. కమ్మ సామాజిక వర్గం కాదండి, తెలుగుదేశం అభిమానులు ఎక్కువ మంది బీసీలు ఉన్నారండి. బీసీలు ఉన్నారు తెలంగాణలో కూడా. బీసీలే బాగా ఓన్ చేసుకున్నారు.
ఇప్పుడు పీసీ ఇక్కడ తెలంగాణ పార్టీ లేకపోయినా తెలుగుదేశం అన్నా చంద్రబాబు అన్నా ఎన్టీ రామారావునైనా ఎవరన్నా దూషిస్తే వాళ్ళకి కొంచెం బాధ అనేది కలుగుతుందండి. ఓకే, అంటే తర్వాత తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఒక 1% టీఆర్ఎస్ ఓడించలేదు కదా సార్. 1%. 1% కాదు కదా, తెలంగాణలోనే అభిమానులు ఉన్నారండి. ఆంధ్ర వాళ్ళు కాదు, కమ్మారు కాదు, రాయలసీమ వాళ్ళు కాదు. తెలంగాణలో బేసే వాళ్ళకి బీసీలతో ఉంది ఎక్కువ. వాళ్ళు ఇప్పటికి కూడా మరి దేవుడి ఫోటోలతో పాటు ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుంటున్నారంటే మరి ఎన్నాళ్ళైంది ఆయన చనిపోయి ఈ పార్టీ ఇక్కడ కంటెస్ట్ కూడా చేయట్లేదు కదా. అట్లా అభిమానం ఉందండి తెలంగాణలో. ఐటీ వాళ్ళు ఎందుకు వచ్చారండి బయటికి? ఎప్పుడన్నా ఐటీ వాళ్ళు వచ్చి ఉద్యమం చేయటం, నిరసన చేయటం మీరు చూసారా? ఇంతకాలంలో దాదాపు ఐటీ వచ్చి 35 ఏళ్ళు కూడా అవుతుంది హైదరాబాద్కి. ఫస్ట్ టైం వచ్చారు. దాన్ని బట్టి మనం చెప్పలేము. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ తరపున కనుక బయటకు వస్తారా, లేకపోతే బంధుత్వం రక్త సంబంధంతో మరి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారా అనేది ఇవాళ మనం ఏం చెప్పలేమండి. అది వాళ్ళ ఫ్యామిలీ విలువల్ని రేపు తెలియజేస్తుంది. వీళ్ళు రక్త సంబంధానికి కట్టుబడి ప్రజలను ఇబ్బందుల్లో, ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరి మాట నమ్మారు? విజయమ్మ గారి మాట, షర్మిల గారి మాట నమ్మారు. కానీ ఈ 5 ఏళ్లలో వచ్చి వాళ్ళు ఎవరిని కూడా ఓదార్పు చేయలే. అనేక మంది వీళ్ళ దాష్టికాలకు బలయ్యారు. బలైనప్పుడు మరి ఆ రోజు రాకుండా ఇవాళ వస్తే మరి ఎంతవరకు వాళ్ళని బలపరుస్తారో మనం చూడాలి. అసలు అట్లాంటి స్టాండ్ తీసుకుంటారా లేదా, వాళ్ళ కుటుంబ స్టాండర్డ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ నిర్ణయంతో తెలుస్తుందండి ప్రజలకు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తేజ గారు నమస్కారం.